ఆవిడెవరమ్మా? అమ్మమ్మ అవుతుందా? అమ్మా! అమ్మని చూసి 20 ఏళ్ళయింది. ఇప్పుడు కనిపించిన అమ్మ అని పిలవలేకపోయాను. అమ్మనైన తర్వాత కూడా అమ్మ కోసం ఏడుస్తున్న ఏకైక దౌర్భాగ్యురాలు మీ అమ్మేనమ్మా. అమ్మా, అవునమ్మా. ఏం జరిగిందమ్మా? 20 ఏళ్ల నుంచి నా ప్రాణం నిన్ను అంటు పెట్టుకునే ఉందిరా. చూడు, ఈయన మా అన్నయ్య, నా పంచ ప్రాణాలు. వీడు నా మేనల్లుడు, అంటే నీకు బావవుతాడు. చూడు. మీ నాన్న గురించే కదా చెప్తాను ఇను. అప్పుడు మేముండే ఊరి పేరు చింతలపల్లి. ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మీ నాన్న పేరుతోని ఆ ఊరిని పిలిచేవారు. నిండు కొండల చందమామంత అందంగా, మొహం మీద ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. కష్టాన్ని కనుచూపు మేర రానిచ్చేవాడే కాదు. దండాలయ్యా. 10 మందికి మంచి జరుగుతుంది అంటే ముందుండేవాడు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం చావటానికైనా సిద్ధపడే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషి. ఆ రోజు మీ అమ్మ కడుపులోంచి బయటపడటానికి తొందరపడుతున్నావు. మీ నాన్న బయట వరండాలో కంగారు పడుతున్నాడు. కొంచెం నొప్పులు కోర్చుకో తల్లి, ఓర్చుకోమ్మా. రాజా, ఇలా రా నాన్న. ఏం కాదు నాన్న, ఒక్కోసారి తీపి జ్ఞాపకాలు కూడా బాధను కలిగిస్తాయి. బాధని క్షణాల్లో మర్చిపోతాం, జ్ఞాపకం జీవితాంతం గుర్తుంటుంది. ఇదిగో ఇలా నా బంగారు తండ్రిలా. జన్మనిచ్చిన తల్లి రుణం ఎన్ని జన్మలైనా తీర్చుకోలేం. అమ్మ ప్రేమ ఆకాశం, కొలవలేం. మనసు నిండు సముద్రం, చూడలేం. అందులోనూ మా అమ్మ రుణం అస్సలు తీర్చుకోలేం. అయ్యా, మీకు 12 మగబిడ్డ పుట్టాడయ్యా. నాన్న సుశీల.